పిల్లల చదువులకు అప్పు చేసి ఫీజులు కడుతున్నారు కన్నవారు. ఫీజు రియంబర్స్మెంట్ అందకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు పాలవుతున్నారు. చేతికి సర్టిఫికేట్లు రాకపోవడం విద్యార్థుల చదువులకు గండంగా మారింది. పై చదువులకు వెళ్లే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో పొలం బాట పడుతున్నారు విద్యార్థులు. తమ పిల్లల అవస్థలను వివరిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్కు పోస్టులు పెడుతున్నారు తల్లిదండ్రులు. ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులకు ఎదురవుతున్న వేధింపులపై ఉన్నత విద్యా మండలి, విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఇది కూటమి ప్రభుత్వ పాలనలో పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లు క్రమం తప్పకుండా ఫీజు డబ్బులు అందుకొని ఆత్మవిశ్వాసంతో చదువులపై దృష్టి సారించిన విద్యార్థులంతా ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో దిక్కుతోచని పరిస్థితుల్లో కూరుకుపోయారు. ఒక పక్క విద్యా సంవత్సరం ముగుస్తున్న ఫీజుల డబ్బులు అందకపోవడం, సర్టిఫికెట్లు చేతికి రాకపోవడంతో భవిష్యత్తుపై బెంగ పెట్టుకున్నారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలవుతూ ఉండగా కొందరు విద్యార్థులు చదువులకు దూరమై కూలీలుగా మారిపోయి పొలం పనులకు వెళ్తున్న దుస్థితి మళ్లీ కనిపిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి క్వార్టర్కు 700 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 2800 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనికి అదనంగా వసతి దీవెన కింద ఏప్రిల్లో మరో 1100 కోట్ల రూపాయల చొప్పున హాస్టల్ ఖర్చుల కోసం అందజేయాలి. అంటే ఒక విద్యా సంవత్సరంలో 3900 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఇవ్వాలి. మొత్తంగా 2 ఏళ్లలో 7800 కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పలు దఫాలు తల్లిదండ్రులు, పిల్లలు నిలదీయడంతో 1000 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నా అవి తమకు చేరలేదని చాలా కాలేజీలు అంటున్నాయి. ఇక ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఫీజులకు చంద్రబాబు ప్రభుత్వం భారీగా కోతలు విధించడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. రాజకీయాలకు అతీతంగా చదువులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పిల్లలను బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల వేధింపులపై ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా ఎక్కడా స్పందన కనిపించట్లేదు. పైగా దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యామండలి అధికారులకు త్వరలో కత్తెర వేసేందుకు పావులు కదుపుతున్నట్టు సమాచారం. కాగా గత ప్రభుత్వం విద్యార్థుల చదువులకు సంపూర్ణ భరోసా కల్పిస్తూ పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేసింది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందిస్తూ ప్రతి త్రైమాసికానికి సంబంధించి ఫీజులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేసే విధానాన్ని తెచ్చింది. క్రమం తప్పకుండా ఫీజులు చెల్లించడంతో కళాశాలలపై ఆర్థిక భారం చాలా వరకు తగ్గింది. అయితే టీడీపీ కూటమి సర్కారు వచ్చాక పారదర్శకతకు పాతరేసింది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కాకుండా నేరుగా కళాశాలలకే ఫీజులు చెల్లిస్తామని చెప్పి అది కూడా అమలు చేసిన పాపాన పోలేదు. త్రైమాసికం వారీగా ఫీజులు చెల్లించడానికే ముప్పు తిప్పలు పెడుతున్న కూటమి ప్రభుత్వం ఇకపై సెమిస్టర్ వారీగా ఇస్తామని ప్రకటించడంతో ప్రైవేటు విద్యా సంస్థల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రైవేట్లో పీజీకి సైతం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలిచ్చారు. దీన్ని నమ్మి ప్రైవేటు కాలేజీల్లో పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా అప్పులు చేసి ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.